ఓకే. మనం నిన్న మొన్నటి నుంచి 4 రోజులుగా లవ్ హేట్ రిలేషన్షిప్ దాని గురించి చూస్తా ఉన్నాము. దాంట్లో నిన్న భాగంలో మన పార్ట్నర్ అంటే ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు భాగస్తులుగా అనుకుంటే ఒక పార్ట్నర్ ఒకళ్ళు కనుక నీ అవసరాలను మీట్ అయ్యేటట్టుగా బిహేవ్ చేయకపోతే, లేకపోతే నీ ఈగోని సాటిస్ఫై చేసేట్టుగా బిహేవ్ చేయకపోతే, అంటే నీకు కావాల్సిన విధంగా అవతల వ్యక్తి కనుక అనుసరించకపోతే ఏమవుతుంది? ఒక పాయింట్లో కనుక వస్తే అప్పుడు ఈ పెయిన్, బాధ, భయం, తర్వాత మనం ఈ కాన్షియస్నెస్ లో ఇంటెన్సిక్ పార్ట్ ఇవన్నీ కూడా ఓ భాగంగా అయిపోయి ఆ లవ్ రిలేషన్షిప్ మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. అంటే మనం ఎమోషనల్ బ్రేక్ డౌన్, లేకపోతే ఎమోషనల్ గా బ్లాక్ మెయిలింగ్ దీన్ని అంతా అయిపోయిన తర్వాత కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ ఆ స్థితి దాటిపోయిన తర్వాత మళ్ళీ మనకి లవ్ రిలేషన్షిప్ అనేది మళ్ళీ బయటికి తీసుకొస్తాం. అది ఎట్లా అంటే మనం ఈ డ్రగ్స్ మత్తులో పడిపోయి ఆ మత్తులో నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చి ఆ డ్రగ్ వేసుకున్నంతసేపు లేకపోతే తాగినంతసేపు మనకి ఆ మత్తులో ఏం తెలియదు. ఆ బాధ అనే దాన్ని మర్చిపోవటానికి మనం ఇంకో ఏదో ఒకటి అలవాటు చేసుకుంటాం. ఆ అలవాటు చేసుకున్నప్పుడు ఆ కాసేపు ఆ బాధ అనేది తెలియకుండా ఉంటుంది. లేదా లోపల ఉన్న బాధని మనం వెళ్ళగక్కలేకపోతే మామూలు పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మ్, వ్యసనం కింద, ఈ మత్తు కింద లేకపోతే మనం ఆ ఎక్స్క్యూజ్లు మన నోట్లో లోపల ఉన్న బాధ అంతా బయటకు వెళ్ళగక్కేసేస్తాం. తెల్లారి పొద్దునకి మళ్ళీ ఏమైందో తెలియదు ఆ రాత్రి. తెల్లారి పొద్దునకి మళ్ళీ మామూలు, మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు పరిస్థితి అదే వస్తుంది. ఆ విధంగా మనం కనుక చూసుకుని ఒక పార్ట్నర్ కనుక మనం అనుకున్న ప్రకారం మన అవసరాలకు తగ్గట్టుగా కనుక స్పందించకపోతే ఒక్కోసారి ఈ విధంగా కూడా జరుగుతుంది. ఈ ఎడిక్షన్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే మనకి తెలియకుండానే అన్కాన్షియస్ రిఫ్యూజల్ టు ఫేస్ అండ్ మూవ్ త్రూ యువర్ ఓన్ పెయిన్. మనకున్న బాధని మనం ఫేస్ చేయటానికి దాన్ని ధైర్యం చాలకపోతే, లేదు ఆ బాధలో నుంచి కనుక మనం జరిగేటప్పుడు మనకి ఈ ఎడిక్షన్ అనేది వస్తుంది. ఈ వ్యసనం అనేది, లేకపోతే ఒక దానికి లొంగిపోవటం అనేది వస్తుంది. ప్రతి వ్యసనం కూడా ఒక బాధతోనే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బాధతోనే మొదలవుతుంది. అసలు అదెందుకు అనుకున్నాం కదా, మనం ఒక బాధ వచ్చినప్పుడు మనం దాన్ని మర్చిపోవటానికి ఏదో ఒక వ్యసనానికి బానిస అవుతాం. మళ్ళీ ఆ కాసేపు మనకేం తెలియకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలు, మళ్ళీ ఆ బాధ ఇంకా పెరుగుతుంది తెల్లారి పొద్దునకి. అయ్యో రాత్రి అలా ఎప్పుడు లేని అలవాటు తాగటం చేసాము, లేకపోతే డ్రగ్స్ వాడాము, ఇంత చేసామే, మనకి ఇంకా దిగజారిపోతున్నామేమో అనేటువంటి బాధ ఇంకా ఎక్కువ, కొంచెం వల్ల ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ అదే పని చేస్తాం, మళ్ళీ అదే పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ ఈ సైకిల్లో నుంచి ఆ విషస్ సర్కిల్ ఏదైతే ఉందో దాంట్లోనే తిరుగుతూ ఉంటాం ఈ బాధని పెయిన్ చేసుకునేటప్పుడు. అయితే ఈ ఎడిక్షన్ అనేదానికి కూడా ఏదో ఒక పాయింట్, బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది దానికి. ఏదే కొన్నాళ్ళ తర్వాత ఇక అది పని చేయటం మానేస్తుంది. కొంతమంది నిద్ర మాత్రలు వేసుకుంటారు, కొంతమంది తాగుతారు, కొంతమంది డ్రగ్స్ వాడతారు. ఈ విధంగా కొన్ని కొన్ని రకాలుగా కొన్నాళ్ళ తర్వాత ఇవి కూడా పనిచేయటం మానేస్తాయి. ఇప్పుడు మనం వంటలో బాగాలేకపోతే మందులు ఎలా వేసుకుంటాము, వాడు రెగ్యులర్ గా వాడేవాడికి ఏమో ముందు 250 mg వేసుకుంటే తర్వాత 400 వేసుకోవాల్సి వస్తుంది, తర్వాత 600 వేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అది పని చేయదు, తర్వాత మళ్ళీ ఇంకోటి. ఈ విధంగా సైకిల్ మళ్ళీ మనం పని చేయని పరిస్థితికి వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు ఇంకా ఈ బాధ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా మంది మరి ఇది ఇప్పుడు టాబ్లెట్స్ కిందకి కూడా వస్తుందా? ఇప్పుడు నార్మల్గా థైరాయిడ్ టాబ్లెట్స్ కానీ షుగర్ టాబ్లెట్స్ కానీ రెగ్యులర్గా వాడతారు, ఖచ్చితంగా వాడాల్సిందే అంటారు. అంటే థైరాయిడ్ కిందకు వస్తుంది. థైరాయిడ్ కింద వాడేది అది యాక్చువల్గా ఒక గ్లాండ్స్ వర్క్ చేయడం కోసం వాడుతుంది, అది ఎడిక్షన్ కాదు. ఉమ్. అంటే ఈ అట్లాగే వాడుతూ వాడుతూ ఉంటే దాన్ని ఏమన్నా. ఆ, అదేమవుద్దంటే కొన్నాళ్ళ వరకు ఆ థైరాయిడ్ పెంచకుండా ఉంటుంది, తర్వాత మళ్ళీ కొద్దిగా పెరిగి, అందుకే 6 months ఒకసారి టెస్ట్ చేయించుకొని డోసేజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఉండదు, పెంచుకోవడం జరుగుతుంది జనరల్ గా. ఆ థైరాయిడ్ పెరుగుతూ ఉంటుంది. 6 months ఒకసారి టెస్ట్ చేయించుకొని మళ్ళీ డ్రగ్ యూసేజ్ మార్చుకుంటాం.
బట్ దట్ ఈస్ నాట్, ఒకవేళ ఒక పూట వేసుకోకపోతే మనకేమి మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ మనకి సైకలాజికల్ గా కానీ మనకేం తేడా రాదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ డ్రగ్స్ కానీ లేకపోతే మందు తాగటం కానీ లేకపోతే ఈ నిద్ర మాత్రలు ఉంటాయి, కొన్ని సెడేటివ్స్ ఉంటాయి. అది తర్వాత కొన్ని సందర్భాల్లో మేలుకొని ఉండటానికి టాబ్లెట్లు వేసుకుంటాం. చిన్న చిన్న పిల్స్, ఆ పేరు ఏదో ఉంది మేము చదువుకునే రోజుల్లో, డిగ్రీలో ఉన్నప్పుడు రాత్రంతా మేలుకుంటే అది చిన్నది హాఫ్ టాబ్లెట్ వేసుకుంటే 2 రోజులు నిద్ర వచ్చేది కాదు. ఆ విధంగా ఇవన్నీ కొన్ని ఆ, అది లేకపోతే సాయంత్రం అయ్యేటప్పటికి మనం ఏదో మిస్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాం, చిచ్చి అని చెప్పేసి అని ఎవడు తాగి, మన డబ్బులు ఉంటే మన తాగడం, మందు కొనుక్కోవడం జరుగుతుంది, లేకపోతే ఆల్కహాల్, లేకపోతే ఎవడు తింటాడో దొరుకుతాడో అని చెప్పి వాడిని చూస్తుంటాము. ఆ సిగరెట్ స్మోకింగ్, ఇవన్నీ కూడా వాటికి ఎడిక్షన్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో వీళ్ళందరూ ఇవంతా కూడా ఏంటంటే, మనం ఈ బాధలో నుంచి తప్పించుకోవడానికి భవిష్యత్తులో మనకి ఏదైనా ఒక పరిష్కారం దొరకపోతుందా, మన మోక్షం లాంటిది, ప్రశాంతత రాకపోతుందా అని చెప్పి ఆలోచిస్తూ మనం దాని గురించి వెళ్తుంటాం అన్నమాట. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, నిజాన్ని ఫేస్ చేసేటువంటి, ఎదుర్కొనేటువంటి ధైర్యం లేకపోవటం. ఆ నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉన్నట్టయితే ఇప్పుడు ఈ నవ్వు అనే క్షణంలో మనం దాన్ని పక్కకు తోసేసి మనం ఈ క్షణంలో మనం ఉండిపోతాం. లేదంటే గతాన్ని లేకపోతే భవిష్యత్తును తలుచుకుంటూ మనం దాంట్లోనే బాధతోనూ అభయంతోనూ బతుకుతూ ఉంటాం. అదే అందుకని ఆ నిజాన్ని ఫేస్ చేసేటువంటి, ఎదుర్కొనేటువంటి ధైర్యం కావాలి అంటే మనం ఈ క్షణాన్ని ఆస్వాదించడం, లేకపోతే ఈ క్షణంలోకి మనం వెళ్ళటం అనేది మనం ఆ, నేర్చుకోవాలి. అది ఎప్పుడైతే మనం మనలో మనం చూసుకుని, మన ఆత్మని మనం చూసుకుని, మన ఇన్నర్ సెల్ఫ్ చూసుకుంటామో అప్పుడు మనం ఆ భగవంతుడి దగ్గరలో వెళ్తాం. కొంతమంది ఏం చేస్తారు, ఇవన్నీ కూడా కాకుండా అసలు నాకెందుకు ఈ సంబంధ బాంధవ్యాలన్నీ ఒకరితో కలవటం, ఇదంతా నాకు మళ్ళీ తర్వాత విడిపోయారని చెప్పి బాధపడటం, ఇవన్నీ నాకు ఎందుకు వచ్చింది, అసలు నాకు ఈ గోళ లేకపోతే ఎవరితో పెట్టుకోకపోతే నాకు ఏ బాధ లేదు కదా. కానీ నీకు ఉన్న బాధ అయితే, నువ్వు సంబంధ బాంధవ్యాల్లో ఎవరో వెళ్ళిపోయారు నన్ను వదిలేసి అనే బాధ నీకు లేకపోయినా, ఆ బాధ అనేది దాన్ని నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినా, నీ లోపల ఉన్న బాధ అయితే ఒకటి ఉంటుంది కదా నీకు. దాన్ని బయటకు తీసుకురావాలి కదా అట్లీస్ట్. అందుకోసం అని చెప్పి రిలేషన్షిప్ అనేది మనం మేనేజ్ సోషల్ యానిమల్ అని చెప్పి మనం అనుకున్నప్పుడు, ఈ సంఘంలో సొసైటీలో ఉన్నప్పుడు ఏదో ఒక రకమైన బంధం అనేది ఏర్పడుతుంది మనలో మనకి. దాని గురించి చెప్తూ, మనం ఒకసారి రిలేషన్షిప్ లో 3 సంవత్సరాల్లో 3 సార్లు, ఇక్కడ 3 ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు కాబట్టి, 3 సంవత్సరాల్లో 3 రిలేషన్షిప్స్ లో ఫెయిల్ అయినప్పుడు మనం ఇక ఇది నా వల్ల కాదు, ఈ బాధను నేను తట్టుకోలేనని చెప్పేసి నువ్వు ఎక్కడో ఓ దీవిలోనో ఎడారిలోనో మనుషులు సంచారం లేని చోట ఎక్కడో కూర్చుని ఉంటే, నీకు లేదు ఒక రూమ్ లో పెట్టుకొని నువ్వు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయబాకండి అని చెప్పి చీకట్లో కూర్చుని తాళం వేసుకుని, రూమ్ తాళం వేసుకుని కూర్చుంటే దీని బాధ ఏం తగ్గదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, అప్పుడు నువ్వు నీ ఏకాంతంలో, ఒంటరితనం కాదు, ఏకాంతంలో ఉన్నప్పుడు లేదా నీ ఒంటరితనంలో ఉన్నప్పుడైనా కూడా నువ్వు నీ లోపల చూసుకుని దాని నుంచి బయట ఆ నవ్వు అనే దాని నుంచి కనుక నీ ఆత్మలో నుంచి నీ ఆత్మ దర్శనం చేసుకుని నువ్వు బయటికి కనుక వచ్చేట్లయితే నీకు ఆ ఏకాంతం అనేది కానీ ఇది ఉపయోగపడుతుంది అని. అది నిన్న మనం అక్కడ దాకా చూసాము. ఇక్కడి నుంచి ఇవాళ ఫ్రమ్ అడిక్టివ్ టు ఎన్లైటెండ్ రిలేషన్షిప్. ఇప్పుడు మనం రిలేషన్షిప్స్ 2 రకాలుగా తీసుకొస్తాం. అప్పుడు దాకా మనం మాట్లాడింది అడిక్టివ్ రిలేషన్షిప్, అంటే మనం ఒకళ్ళ రిలేషన్షిప్ మనకు వ్యసనం లాగా మారిపోవటం అనేది. ఆ వ్యసనంలో నుంచి మారిపోయిన రిలేషన్షిప్ ని ఎన్లైటెండ్ రిలేషన్షిప్ దానికి తీసుకెళ్ళటం ఎట్లా అనేది ఇప్పుడు ఇవాళ. ఎన్లైటెండ్ రిలేషన్షిప్ అంటే మరి పూర్తి జ్ఞానంతో ఉన్న సంబంధాన్ని పెంచుకోవడం. ఇప్పుడు దాకా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి, వాళ్ళు లేకపోతే నేను బతకలేనేమో, వాళ్ళు లేకపోతే నేను ఎట్లా అని చెప్పి అనుకున్న బంధంలో నుంచి మనం ఈ రిలేషన్షిప్ అనేది దాన్ని పూర్తిగా తెలుసుకోవడం. దీంట్లో నుంచి అంటే ఒక ఆ, వివరణాత్మకమైనదో లేకపోతే ఒక డీటెయిల్, ఒక ఎన్లైటెండ్ అంటే మనం రిలేషన్షిప్ జ్ఞానోదయం, అర్థవంతమైన రిలేషన్ ని ఉమ్, అర్థవంత అంటే
యా నార్మల్గా అర్థవంతమైన బంధంగా మనం ఎట్లా మ్మ్. మార్చుకుంటాము అనేది ఇప్పుడు మనం చూస్తాం. యా థ్యాంక్ యూ సార్. కెన్ చేంజ్ అన్ అడిక్టివ్ రిలేషన్షిప్ ఇంటూ ఎ ట్రూ వన్. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఉన్న రిలేషన్షిప్ నిజమైందా కాదా, త్యాగాన్ని కోరుతోందా, లేకపోతే వైలెన్స్ కోరుతోందా, లేకపోతే మిస్ అయితే మనం దాంట్లో ఎలా తయారు, రెండో పార్ట్నర్ ఏ విధంగా అవుతాడు అనే దాన్ని మనం చూసాం. దాన్ని మనం ఈ ఎడిక్టివ్ రిలేషన్షిప్ ని, అంటే ఎడిక్టివ్ రిలేషన్షిప్ అనేది ఫాల్స్ రిలేషన్షిప్ అని ఒక విధంగా తీసుకొస్తుంది. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంటాం, ఒకళ్ళు కనుక వెళ్ళిపోతే రెండో వాడు పిచ్చోళ్ళు అయిపోవటం, ఇంకోటి అయిపోవటం కాబట్టి దాన్ని నిజమైన రిలేషన్షిప్ గా మార్చడానికి కుదురుతుందా అనేది ఇప్పుడు క్వశ్చన్. చదవండి. Yes, being present and intensifying your presence by taking your కొంచెం గట్టిగా. attention ever more deeply into the now. Whether you are living alone or with a partner, these remains the key for love to flourish. The light of your presence needs to be strong enough so that you no longer get taken over by the thinker or the pain body and mistake them for who you are. To know yourself as the being underneath the thinker, the stillness underneath the mental noise, the love and joy underneath the pain, is freedom, salvation, enlightenment. To disidentify from the pain body is to bring presence into the pain and thus transmute it. To identify from thinking is to be the silent watcher of your thoughts and behavior, especially the repetitive patterns of your mind and the roles played by the ego. Yes, ప్రవీణ్ గారు. సార్ చెప్పండి. సో ఈ అడిక్షన్ని, ఈ వ్యసనంగా మారిన ప్రేమని కాన్షియస్ ప్రేమగా, అంటే రియలిస్టిక్ ప్రేమ. ఇప్పుడు ఈ వ్యసనంగా మారిన ప్రేమ రియలిస్టిక్ ప్రేమ కాదు అని చెప్తున్నారు. యాక్చువల్ ప్రేమలో ఉన్న లోతు ఏంటి, దాన్ని ఎట్లా రియల్గా అనుభవించాలి అనేది మనం చెయ్యొచ్చా, అక్కడ ఆ వ్యసనం నుంచి నిజమైన ప్రేమకి మారొచ్చా అంటే ఎస్, మనం మారొచ్చు అని చెప్తున్నారు. ఎట్లా అంటే బీయింగ్ ప్రజెంట్ అండ్ ఇంటెన్సిఫైయింగ్ యువర్ ప్రజెన్స్ బై టేకింగ్ యువర్ అటెన్షన్ ఈవెన్ మోర్ డీప్లీ ఇన్ టు ద నౌ. మన దృష్టి ఏదైతే ఉందో, మన ప్రస్తుతంలోకి పోవాల్సిన ఆ దృష్టి చాలా లోతుగా ఈ ప్రస్తుత క్షణంలో కానీ, ప్రస్తుత టైంకి కానీ, ఈ ప్రజెంట్ టైంలో చాలా లోతుగా, ఇంటెన్సిఫైగా, చాలా డీప్గా మనము ఆ క్షణాన్ని అనుభవించగలిగితే ఆ ట్రూ లవ్ ని వెతకడం ఈజీ అవుతుందన్నమాట. సో అక్కడ మన ఉనికి, అది మన ఉనికి అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. వెన్ యు ఆర్ లివింగ్ అలోన్ ఆర్ విత్ ద పార్ట్నర్, దిస్ రిమైన్స్ ద కీ. సో ఇది రెండు విధాలుగా, అంటే ఎక్కడైనా పనిచేస్తుంది. అదర్ మీరు ఒక్కరుగా ఉన్నప్పుడైనా పనిచేస్తుంది, ఆర్ పార్ట్నర్తో డీల్ చేసినప్పుడైనా పనిచేస్తుంది. అంటే ఒక్కరుగా ఉన్నప్పుడు అంటే ఏదైనా వస్తువుతో అడిక్షన్ కానీ అయినప్పుడు కానీ, ఆర్ ఏదైనా సరే మీరు సింగిల్గా ఉన్నప్పుడు రేస్ చేసిన అడిక్షన్స్, ఎట్లాంటి వ్యసనాలైనా సరే, అదైనా సరే, ఆర్ ఎల్స్ ఇంకొక మనిషి అదర్ పార్ట్నర్తో ఉన్నప్పుడు కానీ, ఆ వ్యసనమైనా సరే, ఏ వ్యసనానికైనా ఇది ఇది అంటే ఇదే ఫార్ములా అన్నమాట. అంటే మనం ప్రజెంట్లో ఉండడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నించినాడు ఆ ట్రూ లవ్ని మనం ఫేస్ చేస్తాం. ఫర్ లవ్ టు ఫ్లరిష్, ద లైట్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ నీడ్ టు బి స్ట్రాంగ్ ఎనఫ్ సో దాట్ యు నో లాంగర్ గెట్ టేకెన్ ఓవర్ బై ద థింకర్. సో ఆ ప్రేమ వికసించాలంటే, మన దగ్గర ఉన్న ప్రేమ ఇంకా వికసించినట్టు చేయాలంటే ఆ, మన ఉనికిలోని శక్తి అన్నమాట. అంటే మనమున్న మన ప్రజెన్స్లోని దాని డీపర్, దాని దాని స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలుస్తుంది ఎప్పుడు మనం ఆ ప్రజెన్స్ని కనుక్కున్నప్పుడు. సో
ఫర్ లవ్ టు ఫ్లోరిష్ ద లైట్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్. మనం ఉన్నందుకు అక్కడ వచ్చే వెలుగు, ఆర్ మనం ఉండి ఆ క్షణంలోకి వెళ్ళి ఆ క్షణంలో జీవించగలిగితే అక్కడ అక్కడ వచ్చే వెలుగు, అంటే వెలుగు ఇన్ ద సెన్స్ అక్కడ మనము రియలైజ్ అయ్యే ప్రేమ, ఆర్ అక్కడ మనకు దొరికిన స్వాంతన కానీ, అక్కడ దొరికిన మనకు ఆ, ఒక రేజ్, మన ఒక ఆ, ఎట్లా చెప్పొచ్చు, రైజ్ అంటే మన ఎదుగుదల అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ప్రెజెన్స్ నీడ్స్ టు బి స్ట్రాంగ్ ఎనఫ్ సో దట్ యు ఆర్ నో లాంగర్ టేకెన్ బై యువర్ థింకర్. థింకర్ అంటే ఎవరు? మళ్ళీ మన మైండ్. ఎప్పుడైతే మళ్ళీ మనం అన్కాన్షియస్గా మన మైండ్లోకి పోకుండా, మన మైండ్ మన మైండ్ చెప్పు చేతుల్లో మనం ఉండకుండా ఎప్పుడైతే మనం ప్రజెంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తామో ఆ ప్రేమ రి- నిజ నిజ స్వరూపం ఏదో మనకు తెలుస్తుంది అనమాట. అడిక్షన్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఏముంది? ఓకే. ద పెయిన్ బాడీ అండ్ మిస్టేక్ దెమ్ దెమ్ ఫర్ హూ యు ఆర్. సో సో ఈ పెయిన్ బాడీ అంటే మనకు ఈ మైండ్ ఆధీనంలోకి మనం వెళ్ళినాడు మనకు ఆబ్వియస్గా పాతవి గుర్తొస్తుంటాయి, ఆర్ ఫ్యూచర్ గురించి భయం వేస్తుంటుంది, ఆర్ దిగులుగా ఉంటాము. ఎందుకంటే ఆ పాతవి మనం అన్ని జమ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో ఆ మైండ్ ఉచ్చులోకి మనం లాగకుండా వెళ్ళకుండా ఉండాలంటే మన బాడీని, మన మైండ్ని ప్రజెంట్ సిచ్యువేషన్లోకి తీసుకురావాలి. ఆ మైండ్ ఆడే ఆ, ఆటలకు చెక్ పెట్టాలి మనం. అంటే మనం దాన్ని పక్కన పెట్టేసి మన ప్రస్తుతంలోకి వెళ్తుంటే మనకు ఆ లవ్ ఆర్ ఆ ప్రజెన్స్లో ఉన్న శక్తిని మనం చూడగలుగుతాం అనమాట. To know yourself as a being underneath the thinker, the stillness underneath the mental noise. ఓకే. మనది మనం తెలుసుకోవాలంటే, ఆర్ మనం ఏంటి రియలిస్టిక్గా మనము ఈ ప్రేమని తెలుసుకోవాలంటే, ఈ ప్రేమని గట్టిపరచుకోవాలంటే, ఆర్ ప్రేమలోని ఆ, నిజమైన అనుభూతి ఆ, కావాలంటే మనకు ఈ ఆ, మన ఆలోచనలు, అంటే మన మైండ్లో జరిగే ఆలోచనల కింద ఉన్న ఆ సైలెన్స్ని మనము ఎప్పుడైతే చూడగలుగుతామో, అంటే ఒక సిచ్యువేషన్ ఫేస్ కాగానే దాన్ని జడ్జి చేయకుండా, అరే ఇది ఇట్లా కాదు కదా, ఇది కరెక్ట్ కదా అనేసి మన పాత ఎక్స్పీరియన్సెస్ పెట్టకుండా దాన్ని కొత్తగా చూసినాడు అంటే మన మెంటల్ మన మైండ్లో జరిగే ఆ విపరీతమైన ఆలోచనల కింద ఉన్న ఆ సైలెన్స్ని చూడగలిగినాడు. ద లవ్ అండ్ జాయ్ అండర్ నీత్ ద పెయిన్. మన లోపల ఉన్న బాధ కింద, ఆ బాధలుతో కప్పిపడి ఉన్న మన శాంతి, మన పీస్, మన జాయ్, లైక్ మన సంతోషం చూడగలిగినాడు. ఈజ్ ఫ్రీడమ్, సాల్వేషన్, ఎన్లైట్మెంట్. అంటే మనం ఈ మైండ్ ఉచ్చులోకి లాగకుండా ఎప్పుడైతే ఈ స్థిరత్వానికి లొంగిపోయి ఆర్ ఒక క్షుణ్ణంగా పరిశీలించి ఆ క్షణాన్ని జీవించగలిగితే మనము ఆ బాధలన్నీ నుంచి విముక్తి అయిపోతాం అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది మన లైఫ్. ఆర్ ఒక కొత్తదనంతో, ఒక ఒక కొత్తగా మనం మన లైఫ్ని చూడొచ్చు. ఎన్లైటన్మెంట్ ఇట్స్ నథింగ్ బట్ అగైన్ మళ్ళీ దాంట్లో మనకు స్వాంతన పొందుతుంది, కొత్తగా జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాము, కొత్తగా కనిపిస్తుంది మనగా జీవితం, రంగురంగుల ప్రపంచంగా కనిపిస్తుంది ఎక్కడైతే మనం మన మైండ్ని స్టాప్ చేయగలుగుతాము. To disidentify from the pain body is to bring presence into the pain and thus transmute it. మ్మ్. ఇది ఎట్లా చెప్తున్నానంటే డిసైడెంటిఫై ఫ్రమ్ ద పెయిన్ బాడీ. మన మన మైండ్, మన బాడీ నుంచి వచ్చే ఆ బాధలు, దాన్ని డిసైడెంటిఫై చేయాలంటే మనం దాన్ని పట్టించుకోకుండా, అంటే ప్రీవియస్గా ఉన్న ఆ, భయాలు బాధల నుంచి తొలగిపోవాలనుకున్నా కానీ దాన్ని మళ్ళీ మనం దాన్ని అనుభవించాలన్నమాట. అంటే ఈ ప్రజెంట్లో ఉన్న సిచ్యువేషన్లో ఉన్న బాధని
అనుభవిస్తేనే బాధ అంటే ఛాలెంజెస్ అనుకోండి, లేకపోతే ఒక కష్టం వచ్చింది, ఒక ట్రబుల్ వచ్చింది, ఒక ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఈ టైంకి. సో ఆ పాతవన్నీ కూడా, పాత బాధలు, పాత మైండ్లో ఉండి కూరుకుపోయిన బాధలు, భయాలు అన్నీ కూడా తొలగిపోవాలంటే ప్రస్తుతంలో ఉన్న కష్టాలని, ప్రస్తుతంలో ఉన్న ఈ ఆ, బాధల్ని కానీ, ఈ ఛాలెంజెస్ని కానీ మనం ఖచ్చితంగా ఫేస్ చేయాలంట. దాన్ని కూడా తప్పించుకోవడానికి ట్రై చేయొద్దు. మళ్ళీ దాన్ని ఖచ్చితంగా ఫేస్ చేసినాడు మెల్లిమెల్లిగా మనలో ఉన్న బాధలు కానీ, పాతవిగా ఉన్న లో లోతుగా పాతుకుపోయిన కష్టాలు, నష్టాలు అన్నీ కూడా మెల్లిమెల్లిగా కనుమరుగైపోతాయట. ఎప్పుడైతే మన ప్రజెంట్ లైఫ్‌లో జరిగే విషయాలని మనం కప్పిపుచ్చుకోకుండా దాన్ని ఎదు అంటే దానికి ఎదురెళ్ళి దాన్ని సాల్వ్ చేసినాడు. ఆహ్, అంటే మన కష్టాల్ని అట్లా డిసైడెంటిఫై చేయడం. అంటే ఏదో దాన్ని చూసి చూడనట్టుగా వదిలేయకుండా, అది ఏంటి? ఎందుకొచ్చింది? దీన్ని ఎలా సాల్వ్ చేయాలనే దృక్పథంతో మనం ముందుకెళ్తే ఆహ్, ప్రెజెంట్‌లో ఉన్న ప్రేమ తత్వాన్ని ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్న ఆ మెరుపుని మనం చూడగలుగుతాం. To disidentify from thinking is to be the silent watcher of your thoughts and behavior, especially the repetitive patterns of your mind and the roles played by the ego. సో ఇది ఎట్లా సాధ్యం అంటే, మనకు మెడిటేషన్‌లో చెప్తాం కదా! మనం ఈ ఆలోచనలు చాలా విపరీతంగా నంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని జడ్జ్ చేయకుండా ఉట్టి ఒక ప్రేక్షకుల్లాగా గమనిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉండాలి. అంతేగాని దాన్ని పట్టుకొని ఇంకా దాన్ని ఆలోచించి అదే అప్పుడు ఆ ఆలోచన సార్ ఒక్క నిమిషం. ఓకే. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని ఒకటే ఆలోచనని పట్టుకొని దాన్ని ఇంకా డీప్‌కెళ్ళడం. ఆ రోజు అది అలా జరిగింది గదా! అలా జరుగుండకపోతుంటే నేను ఇలా చేసేదాన్ని, ఇలా చేస్తూ ఉంటే ఇలా జరిగేది అనేసి దాన్ని మళ్ళీ ఇంకెక్కువ మన స్ట్రెంగ్త్‌ని ఇవ్వకుండా, దాన్ని జడ్జ్ చేయకుండా అక్కడికి ఆపేసి మళ్ళీ కరెంట్ మూమెంట్‌కి రావడం. అంటే మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చే ప్రయత్నం చేయడం అనేది మన ఈ థాట్స్‌ని కంట్రోల్ చేసే ఒక విధానం. ఒక సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోవడం. ఆర్ ఆ రిపిటేటివ్ థాట్స్‌ని గమనించడం. మనకసలు ఎలాంటి థాట్స్ వస్తున్నాయి అని మన మైండ్‌ని మనం గమనిస్తూ ఉంటే ఒక సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళి మనం ఆ స్పేస్‌ని క్యాప్చర్ చేసుకోగలుగుతాం. సో, ఆ స్పేస్ ఎప్పుడైతే ఎలాంటి ఆలోచనలు ఉండలేక మనము ఆ స్పేస్‌ని చూడగలుగుతామో, అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రెజెంట్‌లోకి మనం వెళ్ళగలుగుతాం. అంటే ఈ ప్ర ఈ ప్రస్తుతంలో ఉన్న ఉనికిని మనం చేరుకోగలుగుతాం అనుభవించగలుగుతాం అన్నమాట. ఆఫ్ యువర్ మైండ్ అండ్ రోల్స్ ప్లేడ్ బై ద ఈగో. సో, ఈ మైండ్ చ చ ఎలాంటి ఎలా చెప్తుంది, లైక్ నువ్విది కాదు గదా! నువ్వు అలాంటి మనిషివి కదా! అలా చేయకూడదు కదా! అని మనల్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రస్తుతంలో ఉన్న ఆ కొత్తదనాన్ని అనుభవించకుండా మన మైండ్ మనల్ని ఆపేస్తుంది. కప్పిపుచ్చేస్తుందనమాట. సో, ప్రస్తుతంలో ఉండటానికి పరిపరి విధాలుగా మనం ట్రై చేసి, ఖచ్చితంగా ఈ ఈ టైంలో ఉన్న ఆనందాన్ని వెలికి తీయడానికి ఖచ్చితంగా ట్రై చేయాలి. దానికి దారి వచ్చే ఆలోచనలని ఆపే ప్రయత్నం చేయడం, కొత్తదనంగా ప్రస్తుతాన్ని వెలికి తీయడము, చూడ్డానికి ప్రయత్నించడం. మన మైండ్ కంట్రోల్‌లోకి మనం వెళ్ళకుండా, ప్రస్తుత ఛాలెంజెస్‌ని, ప్రస్తుత టైంని మనం అనుభవించేటట్టుగా మనం చేసుకోవాలి. సో, అప్పుడు అలాంటి అడిక్షన్ నుంచి మన నిజమైన ప్రేమ ఏంటి? నిజమైన క్షణం ఏంటి? నిజమైన మనమంటూ ఉన్ మనమంటూ మన ఉనికి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సార్. మనం ఈ అడిక్టివ్ రిలేషన్‌షిప్ ఒకటి గమనించారో లేదో మనం ఫస్ట్ లవ్ అండ్ హేట్ రిలేషన్‌షిప్ అనుకున్న దగ్గర నుంచి ఆ రిలేషన్‌షిప్ అనేది వ్యసనం కింద మారిపోవటం అనే దానికి తీసుకొచ్చాం. లవ్ వెళ్ళిపోయింది. ఉందా లవ్ ఇప్పుడు ఎక్కడన్నా? హుహు. మనం ప్రెజెంట్‌లోనే ఉంటున్నాం. అంటే అక్కడ అన్నీ లవ్ ఉండొచ్చు లేదు. అక్కడ. యాహ్! వ్యసనంలోకి వెళ్ళిపోయాం. రిలేషన్‌షిప్ అనేది ఒక వ్యసనంగా అయిపోయింది ఇప్పుడు. మధ్యలో ఉన్న ప్రేమ వెళ్ళిపోయింది. అది నిజమైన
ప్రేమ కిందనో నిజమైన రిలేషన్షిప్ కిందనో అంటే ఆ వ్యసనంలో నుంచి మనం దీన్ని నిజంగా మార్చుకోవచ్చు అనే దాంట్లో చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే ఈ మనం బీయింగ్ ప్రెజెంట్, మనం ఎప్పుడు దాంట్లో ఆ నవ్వు అనే దాంట్లో మనం ఉండాలి. అది ఇంకా ఇంకా డీప్ గా తీసుకెళ్ళగలగాలి. ఎందుకంటే మనకు ఒక గాయం అయినప్పుడు ఆ గాయం మానాలి అంటే మనం దానికి రకరకాల మందులు, రకరకాల వ్యవహారాలు, దాని పేస్ట్, క్రీములు, దానికి మనం ఎడసిటివ్స్ ఏవో వేస్తాం కదా దానికి పైన నేను అవన్నీ వేసి మానిన తర్వాత అన్ని తీసేస్తాం కదా. ఆ విధంగా దీన్ని కూడా మనకు లోపలైన ఆ గాయాన్ని కూడా మనం ఆ ప్రెజెన్స్ అనే దాంట్లో తీసుకొచ్చి మానసికంగా గనక మనం చేయగలిగితే, నవ్వు అనే దాంట్లో కనుక తీసుకెళ్తే మనం దీన్ని చేయొచ్చు అని చెప్పాను. దీనికి ఏం కావాలి? ఈ లవ్ అనేది గనక నిజంగా వికసించాలి అంటే నువ్వు ఫ్లరిష్ అవ్వాలి, బాగా పెరగాలి అంటే నువ్వు ఈ ప్రెజెన్స్ లోకి ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళాలి. ఎందుకంటే మనం ఒక గ్లాసులో ఒక రంగు నీళ్లు పోసాం అనుకోండి, దాన్ని మళ్ళీ మన ఆ నిజమైన సహజమైనటువంటి ఆ కలర్ రావాలి నీళ్ళు అంటే ఏం చేస్తాం మనం? ఇంకొంచెం నీళ్లు పోస్తుంటే ఆ కలర్ అంతా మెల్లగా డైల్యూట్ అయిపోయి పలచబడిపోయి మెల్లగా ఈ నీళ్లు ఎక్కువైన తరపుడు ఆ కలర్ వెళ్ళిపోయి మళ్ళీ స్వచ్ఛమైన నీళ్లు మిగులుతాయి కదా, అవునా? అంతే సార్. రంగు నీళ్లు పోయి అదైనా మళ్ళీ స్వచ్ఛంగా ఉండవు కదా సార్, లైట్ గా కొంచెమైనా తేడా ఉంటుంది కదా. అందుకని ఇంకా పోయాలి నీళ్లు. అది పోయేంత వరకు కూడా పోయాల్సింది. ఇప్పుడు అదే మనం కొత్తగా వర్షం పడినప్పుడు ఆ, నీళ్లు పడితే మట్టి ఎర్రగా వస్తాయి చూడండి. అవును అవును, వస్తాయి సార్. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏమవుద్ది, ఆ మట్టి అంతా కింద సెటిల్ అయిపోయి పైన నీరు తేటగా పైకి వస్తుంది, తేట నీరు అంతా. అవును. అట్లాగే ఇది కూడా అన్నమాట. ఈ స్ట్రాంగ్ అనేది, లవ్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా నువ్వు కనుక దాన్ని, ఆ రిలేషన్షిప్ అనేది అడిక్షన్ లో నుంచి బయటికి తీసుకురావాలంటే ముందు మనం ఈ నవ్వు అనే దాంట్లో ఈ ప్రస్తుత క్షణంలో ఉండి దీన్ని గట్టిగా మనం దాంట్లో గనక బలంగా దాన్ని మనం గనక ముందుకు తీసుకెళ్ళి ఎప్పుడు ఎట్లా తీసుకెళ్ళాలి? ఆ థింకర్ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా మన లోపల, ఆలోచిస్తూ ఉంటాడు, వాడికి ఏం పని ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. మన మైండ్ ఖాళీగా ఉండదు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి, లేకపోతే ఒక ఆలోచన వస్తే దాని నుంచి లింకింగ్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటాం. అట్లాంటి దాంట్లో నుంచి తర్వాత ఈ పెయిన్ బాడీ గురించి మనం ఇంతకుముందు ఫస్ట్ నుంచి మనం పెయిన్ బాడీ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ శరీరం గురించి, మన మైండ్ మన మీద చేసే పెత్తనం గురించి, ఇవన్నీ మనం ఏమనుకుంటున్నాం ఇవాళ నేనంటే ఎవరు? ఈ ఆకారం నా గుర్తింపు. వీటన్నిటిలోంచి గనక నువ్వు బయటికి వచ్చి నువ్వు గట్టిగా ఆ బలంగా గనక ఆ నువ్వు అనే దాంట్లోకి నువ్వు వెళ్ళగలిగితే నువ్వు ఈ ఎడిక్టివ్ రిలేషన్షిప్ ని నువ్వు నిజమైన రిలేషన్షిప్ గా మార్చుకోవచ్చు అంటాడు. అంటే నువ్వు తెలుసుకోవాలంటే ఏంటి? ఈ థింకర్ అనేవాడు, ఈ ఆలోచన అనే దాని కింద నీ బీయింగ్ అనేది ఒకటి ఉంది. నేను అనే ఎరుక అనేది ఏదైతే ఉందో అది ఆలోచన కింద ఉంది. అట్లాగే ఈ స్టిల్నెస్, నిశ్చలత్వం అనేది కూడా మన మెంటల్ నాయిస్, మన మైండ్ చేసే శబ్దాల్లో నుంచి కింద ఆ నిశ్చలత్వం కూడా ఎటువంటి కథల్ని వినపడని ఇది ఉంటే ఒక స్థితిలో ఉంది. అట్లాగే ఈ బాధ కింద ఆ లవ్ అండ్ జాయ్ రెండు ఉన్నాయి. ప్రేమ, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా లవ్ పెయిన్ కింద ఉన్నాయి. ఈ మూడిట్ల నుంచి మనం తెలుసుకొని బయటకు వస్తే అక్కడ మన ఫ్రీడమ్, సాల్వేషన్, ఎన్లైటన్మెంట్ అక్కడ ఫ్రీడమ్. మనం ఈ బాధల్లో నుంచి మనం విముక్తి వస్తుంది, తర్వాత మోక్షం వస్తుంది, జ్ఞానోదయం అవుతుంది. ఇవన్నీ మనలోనే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఆ పైన మసి ఏదైతే ఉందో ఆ గిన్నెకి ఆ మసిని తుడి చేస్తే కడిగేసి కెమికల్స్ వేసో లేకపోతే మట్టి వేసో లేకపోతే ఇటుక వేసో రుద్దుతాం కదా. రుద్దిన తర్వాత తలతల మెరుస్తుంటుంది. చూసి ఇతర గిన్నెని చూసి అలా చూసి అట్ట మెరుస్తుంది అని చెప్పి మనం చూపిస్తాం. ఆ విధంగా మనము రుద్దుకుని ఆ లోపల ఉన్న కల్మషం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే మన లోపల ఉన్న మనం బయటకు వస్తాం. దాన్ని మనం బయటకు తీసుకురావడానికి ఇది చేయాలి. సో మనం ఈ ఆలోచనలు వీటిలోంచి బయటకు రావాలంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సైలెంట్ వాచర్. నువ్వు నిలబడి ఒక పక్కగా ఉండి నీ ముందు జరుగుతున్న దాన్ని ఒక దాంట్లో భాగం కాకుండా ఒక సాక్షిగా నువ్వు చూస్తూ ఉండు అని. అదే మన బస్ స్టాప్ లో కూర్చొని ట్రాఫిక్ వెళ్తా ఉంటే కొద్దిసేపటికి అట్లా వెళ్ళాడు ఇట్లా వెళ్ళిన తర్వాత కళ్ళ ముందు ట్రాఫిక్ నడుస్తుంటే కూడా మనకేం తెలియదు.
అదే విధంగా ఏదో ఒక ఏటి ఒడ్డును నది ఒడ్డును కూర్చుంటే ఆ నీళ్లు పోతా ఉంటాయి. పోయేటప్పుడు మొదట్లో ఏదేదో గమనిస్తూ ఉంటాం. దాంట్లో పుల్లలు వచ్చినాయనో, లేకపోతే నురగ వచ్చిందనో, లేకపోతే ఇంకోటనో గమనిస్తుంటాం. కొద్ది క్షణాలు అయిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావుగంట అయిన తర్వాత ఇక ఏం మన బుర్రలోకి వెళ్ళవు. ఆ విధమైన పరిస్థితిలోకి వెళ్తాం అనమాట. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ నీ మైండ్లోకి వెళ్లకుండా నిశ్చలంగా ఉండి నీ మైండ్ నువ్వు అవన్నీ నీ పట్టించుకోకుండా నీలో నువ్వు ఉన్నప్పుడు నీలో నువ్వు చూడగలుగుతావు. ఈ యు యు ఆర్ అనేది నువ్వెవరు అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. అది ఆ విధంగా మనకు తెలుసుకున్నప్పుడు మనం ఈ నిజమైన ప్రేమలోకి మనం మార్చగలుగుతాం. ఎస్. If you stop investing it with selfness, the mind loses its compulsive quantity, which క్వాలిటీ. basically quality, which basically is the compulsion to judge, and so to resist what is, which creates conflict, drama, and new pain. In fact, the moment that judgment stops through acceptance of what is, you are free of the mind. You have made room for love, for joy, for peace. First, you stop judging yourself. Then you stop judging your partner. The greatest catalyst for change in a relationship is complete acceptance of your partner as he or she is, without needing to judge or change them in any way. That immediately takes you beyond ego, all mind games, and all addictive linging are then over. There are no victims and no Traitor. perpetrators Perpetrator. Perpetrator. perpetrators anymore, no accusers and No Accuser. accused. no accuser and accused. This is also the end of all codependency, of being drawn into somebody else unconscious pattern and thereby enabling it to continue. You will then either separate in love or move ever more more deeply into the now together, into being. Can it be that simple? Yes, it is that simple. ఓకే. ఇక్కడ మెడిటేషన్ ప్యాటర్న్ చెప్తున్నారు అనమాట మనకి. అంటే మనము ప్రస్తుతంలోకి ఆర్ మైండ్ ఉచ్చులోనికి రాకుండా ఉండేటట్టుగా, మైండ్ ఉచ్చు అంటే మళ్ళీ ఆ అడిక్షన్, ఆ వ్యసనంలో నుంచి బయటపడే విధానము నథింగ్ బట్ మన మైండ్కి వచ్చే ఆలోచనల నుంచి బయటపడే విధానం అన్నమాట. మళ్ళీ మన ఆలోచనలు ఏముంటుంది, ఎదుటి వ్యక్తితో ఉండాలి, ఆర్ ఆర్ వాళ్ళు ఉంటేనే నేను బాగుంటాను, సేఫ్గా ఉంటాను, ఆర్ వాళ్ళతో ఉంటేనే కంప్లీట్ పర్సన్ అవుతాను అని ఈ మైండ్ మనకు చెప్పే విధానాలన్నీ దానికి ఒక చెక్ పెట్టడం అనమాట. ఇది కాదు లైఫ్, దీనికి భిన్నంగా చేయొచ్చు అన్న విధానానికి వెళ్ళడానికి మన మైండ్ని కంట్రోల్ చేసే స్టెప్స్ చెప్తున్నారు. ఇఫ్ యూ స్టాప్ ఇన్వెస్టింగ్ ఇట్ విత్ సెల్ఫ్నెస్, the mind loses its compulsive quality, which basically is a compulsion to judge and so to resist what is, which creates conflict. Okay. Investing it with selfness. ఓకే. సెల్ఫ్‌నెస్ అంటే మనము అంటే నేను అంటే మళ్ళీ నేను ప్రవీణ, ఆహ్, వీళ్ళ భార్య, వీళ్ళ కూతురు, వీళ్ళ తల్లి అని కాకుండా మన మైండ్‌ని మనము ఒక సెల్ఫ్‌నెస్‌గా, ఆహ్, మనకొక ఐడెంటిఫికేషన్ లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతిదాన్ని జడ్జ్ చేయలేకపోతాం. ఇప్పుడు నేను ప్రవీణాని కాబట్టి నాకు ఆర్ నా సిచ్యువేషన్‌కి, నాకున్న లైఫ్ స్టైల్‌కి నేను దీన్ని కరెక్ట్ అని చెప్పాల్సొస్తది. తప్పైనా సరే. బికాస్ నేను ఐ హావ్ సమ్ లిమిటేషన్స్. నేనొక పరిధిలో ఉన్నాను కాబట్టి నాకు దాన్ని జడ్జ్ చేయాల్సొస్తది. ఆర్ దానికి ఒక అడ్డ అడ్డు వేయ అడ్డు అడ్డుకట్ట వేయాల్సొస్తది కొన్నిసార్లు. బట్ ఎప్పుడైతే నేను అనేది నుంచి బయటకొచ్చి
అంటే లైక్ నేను అంటే మళ్ళీ నా పాత జ్ఞాపకాలు కానీ, నాకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, నేను ఫేస్ చేసే ఇష్యూస్ కానీ, ఆర్ నేను గడిచిన కాలం కానీ, అది నేను అన్నమాట. సో అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే ప్రస్తుతంలో ఉంటామో అప్పుడు మనం ఉంటాము, నేను అనేది లేకుండా ఉండము. కానీ మనం కొత్తగా మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి వీలుంటుంది ఎప్పుడైతే ఆ ప్రస్తుత క్షణాన్ని మనం కొత్తగా చూడగలిగితే. సో ఈ మైండ్ చేసే ఈ దానిని జస్ట్ చూసి వదిలేయడము, దాన్ని పట్టుకోకుండా కొత్తగా ఆలోచించడం అనేది స్టార్ట్ చేయాలి. అండ్ సో టు రెసిస్ట్ వాట్ ఈస్ విచ్ క్రియేట్స్ కాన్ఫ్లిక్ట్స్, డ్రామా అండ్ న్యూ పెయిన్. సో ఈ మైండ్ చేసే కంపల్సివ్ థింగ్స్ ఏంటి అంటే, ఖచ్చితంగా మన మైండ్ని వాడిన రోజు మనకు ఏం ఫేస్ చేస్తామంటే జడ్జిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అరే ఇది ఇలా కాదు, ఇది ఖచ్చితంగా ఇలా ఉండాల్సిందే అనేది మన మైండ్ని యూజ్ చేసినప్పుడు, ఆర్ మన మైండ్ మన పైన కమాండ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ అన్నమాట. బట్ దానివల్ల మనకు వచ్చే డ్రామా ఏదో పెద్ద ఇదవుతుంది అనమాట. అరే మన మైండ్ చెప్తుంది కదా వినాలి, ఇది ఇలానే జరిగింది కాబట్టి ఇట్లాగే ఉంటుందంట లైఫ్ అంటే, ఖచ్చితంగా అమ్మాయి ఉంటే తనకు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలంట. అంటే తనకి ఇంకా లైఫ్లో ఇంకా ఏం గోల్ ఉంటుంది, కెరీర్ అయిపోయింది కదా ఇప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. అంటే ఇది మన ట్రెడిషన్లో ఉన్న ఒక పద్ధతి అన్నమాట. సో మనం అట్లాగే వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేసి మన మైండ్ మనకు ఒక జడ్జ్ చేస్తూ ఉంటాము, ఆర్ ఒక ప్రాపర్ ప్యాటర్న్గా మన మైండ్ని కానీ మన లైఫ్ని కానీ డిజైన్ చేసుకొని పెట్టుకున్నాం ఆల్రెడీ, దాని తగ్గట్టే వెళ్తూ ఉన్నాం. సో ఈ మైండ్ని పట్టుకున్నంత కాలం ఈ బాధలు, ఈ ట్రామా ట్రామా ఈ డ్రామాటిక్ లైఫ్ నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే కొత్తగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాము, కొత్తదనంతో ముందుకెళ్తూ ఉంటాము, కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు మన లైఫ్ అనేది డిఫరెంట్గా మారే అవకాశాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు మన పాత పద్ధతులు చాలా వదులుకుంటూ కొత్త అంటే మార్పు మార్పు తీసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉన్నాం అనమాట. సో మార్పు అనేది సహజం. దాని తగ్గట్టి మనం కూడా అంటే ఈ ప్రపంచం కొత్త హంగులతో కనిపించినప్పుడు దాని తగ్గట్టు మనం కూడా మారుతూ ఉండాలి, ముందుకెళ్తూ ఉండాలి. ఆ పాత చింతకాయ పచ్చడిని పట్టుకొని మాత్రం వేలాడొద్దు అని చెప్తున్నట్టు. ఇన్ ఫ్యాక్ట్ ద మూమెంట్ దట్ జడ్జ్మెంట్ స్టాప్స్ త్రూ యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ ఈస్, యు ఆర్ ఫ్రీ ఆఫ్ ద మైండ్. సో ఎప్పుడైతే ఇలాంటి జడ్జిమెంట్స్ మనము ఇది ఇలా కాదు, ఇది అలాగే ఉండాలి అన్న ఈ జడ్జిమెంట్ని ఎప్పుడైతే మనము ఒకరిని జడ్జ్ చేసే పరిస్థితులనే కాదు, మనుషుల్ని కానీ మన సిచ్యువేషన్ని కానీ దేన్నైనా జడ్జ్ చేసేది ఆపేసామనుకోండి, సో మనం చాలా విముక్తులం అవుతాం. దేంతోని మన బాధలు భయాల నుంచి విముక్తులమయ్యి కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతూ ఉంటాం. యు హ్యావ్ మేడ్ రూమ్ ఫర్ లవ్, ఫర్ జాయ్, ఫర్ పీస్. సో ఇప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో ఇక మనకు జాయ్ కనిపిస్తుంది, అంటే సంతోషము, హ్యాపీనెస్, ఇక ఎక్కడ లేని ఎనర్జీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ మైండ్ ఉచ్చులో నుంచి బయటకి వచ్చి ప్రస్తుత క్షణాన్ని కొత్తగా చూసినాడు, ఎక్కడైతే మన ఉనికిని మనము గమనించినాడు, మనకు ఆ ప్రేమ భావనలు, ఆ ప్రస్తుత క్షణంలో ఉన్న ఆ కొత్త ఎక్స్పీరియన్సెస్ని మనము చవి చూస్తూ ఉంటాం అన్నమాట. సో దానికోసం మన మైండ్ని మన ఆలోచనలని అడ్డు పెట్టే సమయం వచ్చింది. You have made room for a love, for joy, and for peace. First, you stop judging yourself, then you stop judging your partner. ఎప్పుడైతే మనం జడ్జి చేయడం ఆపేస్తామో, మనం జడ్జి చేసుకోవడం ఆపేస్తాం, ఎప్పుడైతే మనం మైండ్ని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాము, సో ఎప్పుడైతే అది అలవాటు పడిపోతూ ఉంటామో రాను రాను మనం ఎదురుగా చూసే పరిస్థితులను కానీ, మనతో ఉండే పార్ట్నర్లో కానీ ఆ జడ్జిమెంట్ అనేది మనము తగ్గిస్తూ ఉంటాం అనమాట. అంటే మన మైండ్ మనకు అది అలవాటు అవుతూ ఉంటుంది. ఆ జడ్జిమెంట్ అనేది లేకుండా, సరే ఇది వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు, ఇది వాళ్ళ లైఫ్కి సంబంధించింది అని కానీ, లేకపోతే ఇలా కూడా చేస్తే బాగుంటుందేమో అన్న ఒక ఆలోచన విధానానికి మనం వెళ్తూ ఉంటాం అనమాట. వాళ్ళని జడ్జి చేయమిక, అంటే వాళ్ళు ఇది కరెక్ట్, వాళ్ళు చేసిందే తప్పు, అంటే వాళ్ళు చేసింది ఖచ్చితంగా తప్పే ఉంది, లేకపోతే వాళ్ళు చేసిందే రైట్ అనేది మనము ఎలాంటి ఒక
కంక్లూషన్కి రామన్నమాట. ఇట్స్ జస్ట్ మనం దాన్ని ఒకటి వెళ్తూ ఉన్న ట్రాఫిక్ లాగా చూస్తూ ఉంటాం, ఎక్కడ ఆగిపోను అనమాట. అది లైఫ్ లీడ్ అవుతూ ఉంటుంది, ఎక్కడ ఒక స్టాప్ అనేది ఉండి దాని గురించే మళ్ళీ ఆలోచించే అవసరం పడదు ఎప్పుడైతే మన ఆలోచనని మనము కట్టుదిట్టం చేస్తుంటాము. The greatest catalyst for change in a relationship is complete acceptance of your partner as he or she is without needing to judge or change them in any way. సార్, క్యాటలిస్ట్ అంటే ఏంటి? క్యాటలిస్ట్ అంటే క్యాటలిస్ట్ ఉత్ప్రేరకం అంటారు చూడు, అంటే రెండు కెమికల్స్ మిక్స్ అవ్వడానికి, అదేనా సార్? క్యాటలిస్ట్ అంటేనేనా? ఉమ్. క్యాటలిస్ట్ అంటే అదొక ఫ్రూట్. రూటా? ఒక రెండు విషయాలు జాయిన్ చేసేటువంటి ఒక మార్గం అన్నమాట. ఉమ్. ఇంకా తెలుగులో కావాలంటే ఒక ఉత్ప్రేరకం అంటారు సార్. మార్పుకి కారణమైంది. హ్మ్? ఒక మార్పుకి కారణమైనది. హ్మ్. ఇప్పుడు మనకి దేవుడికి మధ్యలో క్యాటలిస్ట్ అంటే పూజారి అంటే క్యాటలిస్ట్. అవును. ఉత్ప్రేరకం, యోగవాహకం, వెహికల్. సో ఇట్స్ ఎ వెహికల్ అని. ఆ వెహికల్ చేంజ్ రిలేషన్షిప్ నుంచి కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్ కావడానికి ఒక మార్గం ఏంటంటే నువ్వు జడ్జ్ చేయకుండా ఉండటం అనేది. అంటే ఎక్కడైతే మనం లైక్ మిడిల్ మెన్ అనుకోవచ్చా, లేకపోతే లైక్ పర్సన్ హూ ఒక మార్పు, ఒక రిలేషన్షిప్ లో ఒక మార్పు రావాలి అంటే ద గ్రేటెస్ట్ క్యాటలిస్ట్ అంటే దాన్ని ఇది ఎట్లా చెప్పొచ్చు అని, ఆ పర్సన్ అది ఏంటి అని. ఓకే, ఎనీవే ద గ్రేటెస్ట్ క్యాటలిస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఎ పర్సన్ హూ టేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ అన్నమాట, ఆర్ జస్ట్ గో ఆన్. మనము ఆ, చూసి చూడనట్టుగా వెళ్ళిపోవడం అన్నట్టుగా కావచ్చు. ఫర్ చేంజ్ రిలేషన్షిప్ తీసుకుని. ఓకే, సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైతే మన లైఫ్లో చేంజెస్ కావాలని కోరుకుంటామో, ఎప్పుడైతే ఎదుటి పర్సన్ని ఆర్ ఎదుటి సిచ్యువేషన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేసి ఎప్పుడైతే ముందుకెళ్తామో వితౌట్ నీడింగ్ ఎ జడ్జ్ ఆర్ టు చేంజ్ దెమ్ ఇన్ ఎనీవే. ఓకే, సో ఆ రిలేషన్ అనేది గట్టిపడుతుంది, ఆర్ మనము ఆ వ్యసనం నుంచి బయటపడతాం ఎప్పుడైతే కంటిన్యూ చేస్తాను, నేను ఇప్పుడే వస్తాను. సరే సార్. ఎప్పుడైతే ఆ మనిషి చేసే పనులపైన మనము ఆధారపడకుండా, జడ్జి చేయకుండా, ఇప్పుడు మనము వాళ్ళపైనే ఆధారపడుతున్నాం. ఎప్పుడైతే మనం వ్యసనంలోకి వెళ్తా, వ్యసనంకి ఆ, అర్థం ఏంటంటే మనం వాళ్ళపైన ఆధారపడడం. దేనికి? మన సంతోషానికి, మన బాధకి దేనికైనా ఎదుటి వారిని మనము వాళ్ళపైన ఆధారపడి ఉండటం వల్ల మనకు వ్యసనంగా మారింది అది. వాళ్ళు ఏనాడు అది ఏదో కష్టంగా బాధగా ఉండిపోతుంది. సేమ్ థింగ్, ఆ వ్యసనంలో నుంచి బయటపడాలంటే వాళ్ళని ఎట్లా ఉన్నారో వాళ్ళని అట్లా యాక్సెప్ట్ చేయడం. వాళ్ళు లేనాడు లేనట్టుగా యాక్సెప్ట్ చేయడం, ఉన్ననాడు ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం. అంటే వాళ్ళు చెప్పినప్పుడు రైట్, ఓకే, ఇది జరుగుతుందా, చెప్పనాడు ఎందుకు చెప్పలేదని క్వశ్చన్ చేయకుండా, ఆర్ ఎందుకు ఇలా చేయలేదని అడగకుండా, మనం దాన్ని జస్ట్ గో ఆన్, ఒక లైఫ్ని జస్ట్ వెళ్తూ ఉన్నట్టుగా వదిలేయడం అనేది ఈ రిలేషన్షిప్ని ఇంకా బలపరుచుకోవడానికి చేయాల్సిన మొదటి పని అన్నమాట. దట్ ఇమీడియట్లీ టేక్స్ యూ బియాండ్ ఈగో. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఈగోని ఏమనొచ్చు సుకన్య? అహం. ఓకే, ఎప్పుడైతే మన అహంకారం చూపెట్టడానికి వేరే వాళ్ళపైన మనం కంట్రోల్ తీసుకుంటామో, ఆర్ వేరే వాళ్ళపైన అరుస్తాము, లేకపోతే చిరాకు పడతాము, కోపపడతాము, కొట్టేదాకా వెళ్తుందో, అది మన అహంకారాన్ని చూపెట్టే విధానం.
బట్ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు చేసే దానికి జడ్జిమెంట్ ఏం లేకుండా జస్ట్ గో ఆన్, జస్ట్ ఈజీగా వదిలేయడం నేర్చుకుంటాము, అది మన అహంకారాన్ని వదిలినట్టు లెక్క. సో ఆల్ మైండ్ గేమ్స్ అండ్ ఆల్ అడిక్టివ్ క్లింజింగ్ ఆర్ దెన్ సారీ అడిక్టివ్ క్లింజింగ్ ఆర్ దెన్ ఓవర్. సో ఈ ఈగో ఎప్పుడైతే ఈ ఆ, ఈ పొగరు కానీ ఈ ఆ, ఈ ఈగో ఎప్పుడైతే మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము, అంటే ఎప్పుడైతే మన కోపాన్ని వేరేల పైన చూపెట్టకుండా, ఆర్ మనకు అసలు కోపం రాకుండా ఉండేటట్టుగా చేసుకోవడం, ఇది ఏంటంటే ఆ, ఓకే, ఇట్లా చేయడం వల్ల మన మైండ్ ఇక మనల్ని ఒక గేమ్ ఆడనివ్వదు. అంటే మన మైండ్ గేమ్ చేసేది దాంట్లో మనం కూరుకుపోమన్నమాట. మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే మన ఆ ఈగోని పక్కన పెట్టేసి, ఆర్ మనం ఆ ఈగోని చంపేసి ముందుకెళ్తామో, యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము కొత్త ప్రపంచాన్ని, ఈ ప్రజెంట్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము. అప్పుడు మనం ఆ మైండ్లో ఉన్న ఈగోని చంపేసినట్టు, ఆర్ దాన్ని దాటుకొని వెళ్తున్నాం. ఆబ్వియస్ కదా, మన మైండ్ని జడ్జి చేయకుండా ఆపామంటే ఇక ఈ ప్రపంచంలో జరిగే విషయాలన్నింటినీ మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు, ఎట్లా ఉంటే దాన్ని అట్లా తీసుకుంటున్నట్టు. లేదు నాకు ఇది ఇలాగే కావాలా అని ఖచ్చితంగా ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా మన లైఫ్ని చాలా ఈజీగా తీసుకెళ్తున్నాము. There are no victims and no perpetrators anymore, no accuser and no accused. ఎప్పుడైతే మనం ఈగోగా చూసి ఈగో విషయంలోకి వెళ్ళి ఇది ఇలా ఉండాలి అని ఎప్పుడైతే జడ్జ్ చేస్తామో, అప్పుడు మనం ఏమంటాము, లేదు లేదు వాళ్ళు తప్పు చేశారు అంటే వాళ్ళు అక్యూజ్డ్ అనమాట, ఆర్ మనం అక్యూజర్, మనము తీర్పు చెప్పేవాళ్ళం, ఆర్ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అయిపోతారు. అంటే ఎప్పుడు ఒక గ్యాప్ ఉంటుంది ఇద్దరి మధ్యలో, ఒక రిలేషన్లో ఎప్పుడు ఒక గ్యాప్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం మనం. సో ఇవన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఎలాంటి భేదాలు కనిపించవు. ఎవరిని చూసినా కానీ మన ఈక్వల్గా చూస్తూ ఉంటాం. ఎవరి ఆలోచనలు చూసినా కానీ కొత్తదనంతో చూస్తూ ఉంటాము. ఎవరేం చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. సో ఇవన్నీ మెల్లిమెల్లి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ మైండ్ని కంట్రోల్ చేయగలుగుతామో, మన ఈగోని ఎప్పుడైతే చంపేస్తూ ఉంటామో, మన ఈగోని అడ్డు రాకుండా చేస్తాము, ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి అన్నమాట. This is also the end of all codependency of being drawn. Codependency. క్షమించండి. కోడిపెండెన్సీ అండ్ ఇంటర్ డిపెండెన్సీ రెండు గురించి మొన్న దాకా మనం ఇంటర్ డిపెండెన్సీ గురించి మాట్లాడాం కదా. ఓకే, ఇప్పుడు కోడిపెండెన్సీ అంటే సెల్ఫ్ కోడిపెండెన్సీ ఇంటర్ డిపెండెన్సీ. యా, అంటే ఇద్దరి లైక్ ఓకే, this is also the end of all codependency of being drawn into somebody else's unconscious pattern and thereby enabling it to continue. ఓకే, సో ఈ కోడిపెండెన్సీ అంటే మనం అంగీకారం అన్నమాట. అంటే ఇద్దరి ఆలోచనల పైన అంగీకారం. కోడిపెండెన్సీ అంటే ఆ, వాళ్ళు చెప్పే విషయాలను కూడా యాక్సెప్ట్ చేసే, మనం చెప్పే విషయాలను యాక్సెప్ట్ చేసేటట్టుగా కానీ, ఆర్ వాళ్ళు చెప్పడమే కాకుండా వాళ్ళు చూపెట్టే సిచ్యువేషన్స్ కానీ, వాళ్ళ వల్ల వచ్చే సిచ్యువేషన్స్ కానీ, ఆ, ఎప్పుడైతే అది ఒక కాన్స్టాంట్గా జరిగిపోతూ ఉంటుందో, బీయింగ్ డ్రాన్ ఇన్ టు సంబడి ఎల్స్ అన్కాన్షియస్ ప్యాటర్న్ అండ్ దేర్ బై ఎనేబులింగ్ ఇట్ టు కంటిన్యూ. సో ఈ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే జరిగి, అంటే ఇంటర్ డిపెండెన్సీ అంటే మనం ఒప్పుకోవడం సార్. ఇప్పుడు ఇది ఇక్కడ అదే ఎట్లా అదే చెప్పచ్చు? ఒక నిమిషం. కోడిపెండెన్సీ అంటే ఎమోషనల్ ఆర్ సైకలాజికల్ రిలయన్స్ అనే పార్ట్నర్
Typically, one who requires support on account of an illness or addiction. Excessive emotional or psychological reliance on a partner. అంటే ఒంట్లో బాగాలేనప్పుడు ఇప్పుడు మనం వెళ్ళి సహాయం చేయటం అట్లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారు చూడండి. మనకి తక్కువ ఉన్నప్పుడు, మనం వీక్గా ఉన్నప్పుడు మనం ఒకళ్ళ మీద ఆధారపడతాం కదా, దాన్ని కోడిపెండెన్సీ అంటారు. అది ఇంటర్డిపెండెన్సీ అనేది మనం ఒకళ్ళ మ్యూచువల్గా ఇద్దరు ఈక్వల్గా ఆధారపడి ఉంటాం. అది ఎట్లా అంటే ఇప్పుడు సిచ్యువేషన్కి ఎట్లా చెప్పొచ్చు సార్ అది? అదే వాడేది అంటే ఆ లవ్ పదాలు వాడేటప్పుడు వాళ్ళు ఇంటర్డిపెండెన్సీ అంటే ద డిపెండెన్స్ ఆఫ్ 2 or more people ఆర్ థింగ్స్ ఆన్ ఈచ్ అదర్. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడటం అనేది ఇంటర్డిపెండెన్సీ. కోడిపెండెన్సీ అంటే ఒకళ్ళకి వీక్గా ఉన్నప్పుడు సిచ్యువేషన్లో వాళ్ళు మన మీద ఆధారపడటం అనేది. సో ఆ కోడిపెండెన్సీ అంటే ఇక్కడ ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే మన మైండ్ కంట్రోల్లో మనం ఉండి మనం దీంట్లోంచి బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాలి. ఓకే, ఆధారపడటం అనేది కోడిపెండెన్సీ. అయితే ఎప్పుడైతే నువ్వు అవతల వాడిని జడ్జ్ చేయటం మానేసి, నువ్వు జడ్జ్ చేసుకోవటం మానేసి, నువ్వు మిగిలినవన్నీ పట్టించుకోకుండా నిర్వికారంగా ఉంటావు, అప్పుడు దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ఆల్ కోడిపెండెన్సీ. ఇది నీవు ఒకళ్ళ మీద నీ యొక్క బాగు కోసమో లేకపోతే నీవు వీక్గా ఉన్నప్పుడు ఇంకో స్ట్రాంగ్ పర్సన్ మీద నువ్వు ఆధారపడటం అనేది ఇంక పోతుంది. ఆఫ్ బీయింగ్ డ్రాన్ ఇన్ టు సంబడి ఎల్సెస్ అన్కాన్షియస్ ప్యాటర్న్. ఇంకొకటి విషయాల్లోకి మనం తెలియకుండా మనం దాంట్లో లాగపడటం కానీ ఆర్ దేర్ బై ఎనేబులింగ్ ఇట్ టు కంటిన్యూ. ఒక విధంగా మనం ఒక విషయంలో ఇప్పుడు యాక్చువల్ ఫోన్ అదే వాళ్ళ ఏదో ప్రాబ్లము, ఆ ప్రాబ్లంలో ఇప్పుడు వాళ్ళకి సలహా చెప్పమంటారు. సలహా చెప్పమంటే ఇప్పుడు ఏమవుద్ది, దాంట్లో నేను లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఆ ప్రాబ్లంలోకి, లేకపోతే వాళ్ళ విషయంలోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. అట్లా అనమాట. ఈ డ్రాగింగ్ మన్ని ఆ వాళ్ళ సమస్యల్లోకి లాగి ఆ సలహా చెప్పమనో లేకపోతే ఇప్పుడేమో వాళ్ళ సలహా చెప్తే వాళ్ళు పాటిస్తే రేపు ఇంకోటి ప్రతిదీ మనం రిమోట్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ విధంగా ఉండేదానికి ఎప్పుడైతే నువ్వు జడ్జ్ చేయటం మానేస్తావో, నువ్వు మనం ఒకళ్ళని జడ్జ్ చేయటం కానీ, మన పార్ట్నర్ని జడ్జ్ చేయటం కానీ, మనం జడ్జ్ చేసుకోవటం కానీ, నేను కరెక్టా కాదా, వాళ్ళు కరెక్టా కాదా, ఇవన్నీ మనం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు ఈ పెర్పెట్రేషన్ విక్టిమ్ ఎవరు బాధితుడు బాధను కలగజేసేవాడు కానీ, నిందితుడు నిందను వేసేవాడు కానీ, అక్యూజ్డ్ అండ్ అక్యూజర్, విక్టిమ్ అండ్ పెర్పెట్రేట్, వీళ్ళన్నీ ఏమి ఉండరు, ఇవన్నీ పోతాయన్నమాట. అది ఆ కోడిపెండెన్సీ కోసం నేను మధ్యలో రావాల్సి వచ్చింది. ఎస్ కానీ ఓకే. సో ఇది ఇట్లా అంటే మనకు వాళ్ళతో ఉన్న అలవాట్ల నుంచి మనం బయటపడతాం అన్నమాట ఎప్పుడైతే ఈ ప్రస్తుత క్షణంలో ఉండడం నేర్చుకుంటామో, ఆర్ యాక్చువల్గా వాళ్ళంటే ఏంటి అని అర్థం చేసుకున్నాడు, ఖచ్చితంగా మనం ఈ డిపెండెన్సీ నుంచి బయటపడతాం. సో దెన్ యూ విల్ దెన్ either separate in love or move even more deeply into the now together. సో ఇట్లా జరిగినప్పుడు, ఈ ప్రేమగా జరిగినప్పుడు మీ ఇద్దరు పార్ట్నర్స్లో నుంచి అంటే మీ ఇద్దరు పార్ట్నర్షిప్ అనేది ప్రేమతో విడిపోతారు. ఇప్పుడు కొన్ని రిలేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఇష్టపూర్వకంగానే విడిపోతుంటారు, పెద్ద గొడవలు పడి ఇద్దరు కొట్టుకొని అని కాకుండా. ఇవాళ రేపు చాలా చూస్తున్నాము, ఇద్దరు పార్ట్నర్స్ చాలా అంటే చాలా హ్యాపీగా అండర్స్టాండింగ్లో విడిపోయే లవ్ స్టోరీస్ ఉన్నాయి, చూస్తున్నాం. ఆర్ మూవ్ ఈవెన్ మోర్ డీప్లీ ఇన్ టు ద నౌ టుగెదర్, ఆర్ ఇద్దరు కలిసి ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడానికి ఇద్దరు అర్థం చేసుకుంటూ, ఇద్దరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఇంకా డీప్ ప్రేమలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళకు తెలుస్తుంది ఎట్లా ఇంటర్డిపెండెన్సీ అంటే ఏంటి, కోడిపెండెన్సీ అంటే ఏంటి, లేనప్పుడు ఎలా ఉండొచ్చు, ఉన్నా కానీ దాన్ని ఎంత పరిమితంగా ఉండాలి
ఆ పార్ట్నర్షిప్ అనేది వాళ్ళకు లిమిటేషన్స్ తెలుస్తాయి అన్నమాట. ఇంటూ బీయింగ్, కెన్ ఇట్ బీ దాట్ సింపుల్? ఎస్, ఇట్ ఈస్ దాట్ సింపుల్. సో ఇది ఇంత సులభం అంటే ఎస్, అంటే మనం అలా ప్రయత్నిస్తూ ఉంటే ఆ వ్యసనం అనేది రియల్ ప్రేమగా మారే ఛాన్స్ ఉంది. ఆ రియల్ ప్రేమగా మారినప్పుడు మీరు కలిసి ఉన్నా కలిసి లేకున్నా కానీ ప్రేమ మాత్రం, అంటే ఆ ప్రేమ పైన ఉండే ఆ ఆ నమ్మకము కానీ ఆ బలమైన ఆ ఆ, మీ విలువలు కానీ అట్లాగే ఉంటాయన్నమాట. అది మీరు సపరేట్ అయ్యారనేసి కోపంగా ఉండడము అట్లాంటి ఏమి జరగదు. మీరు సపరేట్ కూడా ప్రేమతో కావచ్చు, ఆర్ ఇంకా కలిసి ముందుకెళ్ళొచ్చు. సో ఈ రిలేషన్స్ అనేవి, రిలేషన్స్తో ఉన్నా ప్రేమ ఉంటుంది, రిలేషన్స్తో లేకున్నా, మీరు సింగిల్గా ఉన్నా కానీ, మీరు ఆ ప్రస్తుత క్షణాన్ని అనుభవించినాడు సింగిల్గా ఉన్నా కానీ ప్రేమతో ఉంటారు, అండ్ పార్ట్నర్స్తో ఉన్నా కానీ ప్రేమతో ఉంటారు. ఇది ఇంత సింపులా అంటే అవును, ఇంత సింపులే. అంటే మనం దాన్ని అంతా సింపుల్గా చేసుకోవచ్చు. మన లైఫ్ని చాలా కండిషన్గా పెట్టుకొని చాలా ఉద్రేకంగా, లేకపోతే ఒక పెద్ద ఆ, కష్టంగా మారుతున్న ఈ సమయంలో ఇట్లాంటి వేస్ పాటిస్తే మన లైఫ్ని చాలా ఈజీగా, చాలా హాయిగా, చాలా ప్రేమతో గడిపేయచ్చు అనమాట. సో ఇంత సింపుల్గా చేసుకోవచ్చు లైఫ్ని అనేసి ఆథర్ చెప్పే విషయం. ఇక్కడ ఆపేసామా సార్? ఇక్కడ ఆపేద్దాం వాళ్ళకి. సార్ ఏమైంది? ఇక్కడ 6:30 ఆపేసాం. 6:30 అవుతుంది సార్, స్టాప్ చేద్దాం. అదే నేను అంటున్న టైం అవుతుంది కదా, ఆపేద్దామా? రిపీట్ చేసి ఎవరికి ఏ కన్క్లూజన్ ఇవ్వాలో అర్థమవుతలేదు. రేపు ఎలాగో రీక్యాపింగ్ ఉంది కదా, దాంట్లో కవర్ చేద్దాం. సార్ లేకపోతే క్లోజ్ చేద్దాం, చేసేద్దాం. ఓకే, క్లోజ్ చేద్దాం ఇక్కడ. రైట్. ఇప్పుడు ఈ మనం ఆ మైండ్ గేమ్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి బాడీ పెయిన్ ఇవన్నీ చూసినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఇప్పుడు ఆ అడిక్టెడ్ రిలేషన్షిప్ నుంచి ఎన్లైటెడ్ రిలేషన్షిప్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆ సెల్ఫ్నెస్, నీ స్వార్థం అనే దాన్ని పక్కన పెట్టి దాన్ని ఆపేయాలి. దాంట్లోకి వెళ్తాం. ఎప్పుడైతే దాన్ని ఆపేస్తావో ఆ మైండ్ దాని యొక్క బేసిక్ క్వాలిటీ ఏదైతే ఉందో, కంపల్సరీ క్వాలిటీ ఏంటిది, దానికి ఎప్పుడు ఆలోచించటము, జడ్జ్ చేయటము, మన బాధలో పెట్టడము, లేకపోతే మనలో ఒక ఘర్షణని తీసుకురావటం, వాతావరణాన్ని, డ్రామా, పెయిన్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే నీలో నువ్వు ఆ సెల్ఫ్ అనే దాన్ని బాహ్య స్వరూపాల్లో నుంచి నువ్వు ఇన్వెస్ట్ చేయటం ఆపేస్తావు, అంటే దాని గురించి ఆలోచించడం మానేస్తావో, అప్పుడు ఈ మైండ్ గేమ్ అంతా తగ్గిపోద్ది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ద మూమెంట్ ద జడ్జ్మెంట్ స్టాప్స్ త్రూ యాక్సెప్టెన్స్. ఎప్పుడే అసలు మనం ఒక వ్యక్తిని పూర్తిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ అతని ఉన్న స్వభావంతో, ఏ స్వభావం అయినా కానివ్వండి, ఆ స్వభావాన్ని మనం ఆ వ్యక్తితో పాటు ఆయన యొక్క స్వభావాన్ని అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేస్తాం. అటువంటిది యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు జడ్జిమెంట్ ఎక్కడ వస్తుంది? ఇంకా జడ్జిమెంట్ అనేది లేదు. అది లేనప్పుడు నీకు యూఆర్ ఫ్రీ ఆఫ్ ది మైండ్. నీకు మైండ్ నుంచి నువ్వు ఫ్రీ అయిపోవు. నీకు లిబరేషన్, స్వాతంత్రం వస్తుంది అనమాట పూర్తిగా. ఆ స్వాతంత్రం వచ్చినప్పుడు నీకు నీ మైండ్లో నుంచి నీకు ఒక స్పేస్ వస్తుంది, ఒక జాగా. ఎప్పుడైతే మనం అనవసరమైన ఆలోచనలన్నీ తీసేసి మన మైండ్ని ఫ్రీగా ఉంచుతామో, అప్పుడు ఆ ఖాళీలోకి మనం ప్రేమ అనే దాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతని ఇవన్నీ మనం దాంట్లో చేకూర్చొచ్చు. కానీ అనవసరమైన వాటిని మనం ఆలోచిస్తూ మన మైండ్ ఫుల్ చేసేసి మనం ఖాళీ పట్ల వాటి. ఎప్పుడైతే నువ్వు జడ్జ్ చేయటం మానేసావో, నీ కంపల్సరీ క్వాలిటీ ఏదైతే ఉందో, మైండ్ యొక్క కంపల్సరీ క్వాలిటీ జడ్జ్ చేయటం. కరెక్టా కాదా, కరెక్టా కాదా, కరెక్టా కాదా, నేను కరెక్టా కాదా, అవతల ఇది ఎప్పుడైతే మనం మానేస్తామో మనకి వీటన్నిటికీ అవకాశం వస్తాం. అందుకని నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవటం, నేను కరెక్టా కాదా అని కానీ, అవతల వ్యక్తి కరెక్టా కాదా అని కానీ మనం ఎప్పుడైతే మనం ఆపేస్తామో, మనం అప్పుడు ఈ మార్పు అనే దానికి మనం ముందుకెళ్తాం. ఇప్పుడు ఈ చెప్పుడు మాటలు ఉంటాయి కదా, మీ వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మనకి చెప్పి, నువ్వు లేనప్పుడు ఇదిగో మీ ఇంట్లో ఇట్లా అన్నారు, లేకపోతే మీ ఫ్రెండ్ ఇట్లా అన్నాడు, లేకపోతే వాడిని ఇలా అన్నాడు, వీడి నన్ను ఇలా అన్నాడు అని చెప్పి ఎన్ని చెప్పుడు మాటలు ఉంటాయి.
ఆ చెప్పుడు మాట ఎప్పుడైతే మనం వినటం మొదలు పెట్టామో మనం అవతల వ్యక్తిని పరిశీలించడం మొదలు పెడతాం. వీడు నిజంగా అంటాడా అనే మనస్తత్వం ఉందా లేదా అని మనం వాడిని జడ్జి చేయడానికి మొదలు పెడతాం. నువ్వు ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు నువ్వు స్నేహాన్ని నిజమైన స్నేహం అని చెప్పి నమ్మినప్పుడు నువ్వు అవతల వ్యక్తి చెప్పేదానికి నీ మైండ్ మీద ఎందుకు పనిచేయాలి? పనిచేయక్కర్లేదు. కానీ మనం ఆ మైండ్ మనని ఆ దాంట్లో తీసుకెళ్ళిపోతాం. నువ్వు అవతల వ్యక్తి నీ మీద సపోజ్ వచ్చి పలానా వాళ్ళ మీద ఎక్స్ మీద వై ఇలా చెప్పాడు అని చెప్పి మనకి చెప్పాడు అనుకోండి వచ్చి, నువ్వు అది నమ్మితే నీ స్నేహం నిజమైంది కాదు. అంతే కదా. నీ స్నేహం నిజమైంది అయితే, లేదు వాడు నా ఫ్రెండ్, వాడు మంచాడు, వాడు అలా చెప్పడు అని చెప్పి నువ్వు నీకు పితృలు చెప్పేవాడికి నువ్వు చెప్తే వాడు రెండోసారి వచ్చి నీ దగ్గర చెప్పడు కదా. నువ్వు ఎప్పుడైతే వింటావో వాడికి నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు చెప్పింది వింటానికి, నువ్వు ఇంకొచ్చి చెప్పడానికి. అందుకని నువ్వు అది అన్నీ ఎక్కడైతే నువ్వు అక్కడ అడ్డుకట్ట కట్టేసి నువ్వు ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ లో నుంచి నువ్వు ఆ జడ్జిమెంట్ ఇవన్నీ తీసేసి నువ్వు స్వచ్ఛంగా నీ యాక్సెప్టెన్స్ నువ్వు ఏ విధంగా అయితే నువ్వు అవతల వ్యక్తిని అంగీకరించావో ఆ వ్యక్తిని అదే విధంగా కనుక నువ్వు తీసుకోగలిగితే అప్పుడు ఈ రిలేషన్షిప్ మార్పు అనే దానికి ఇది ఒక మార్గం లాగా అనమాట. సో నువ్వు జడ్జ్ చేయొద్దు, చేంజ్ చేయొద్దు. వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయటం కానీ వాళ్ళని నువ్వు జడ్జ్ చేయడానికి ప్రయత్నం కానీ చేయకు, వదిలేసేయకండి. దిస్ ఇంటెన్షనల్లీ. సో దట్ ఇమీడియట్లీ టేక్స్ యూ బియాండ్ ఈగో. ఎప్పుడైతే నువ్వు అవతలాన్ని మానేసావో ఇక నీకు ఈ ఈగోలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. సో ఈ మైండ్ గేమ్స్ అన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మైండ్ గేమ్స్ ఆగిపోయినాయో అప్పుడు ఈ విక్టిమ్ అనేవాడు కానీ, అంటే బాధపడేవాడు కానీ, పరిపెట్ట బాధని క్రియేట్ చేసేవాడు కానీ, ఎక్యూజ్డ్ కానీ, నిందించేవాడు కానీ, నిందింపబడేవాడు కానీ ఇవన్నీ ఏమి ఉండవు. అప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడ నీకు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, లోపల ఘర్షణ ఉండదు, అవతల వ్యక్తితో ఘర్షణ ఉండదు, నీ మైండ్ లో ఘర్షణ ఉండదు, ఏమీ ఉండవు. దీన్ని రెండు రకాలుగా మనం కనుక చూసినట్టయితే ఈ కంటిన్యూ చేయడానికి ప్యాటర్న్ ని ఒకటి విడిపోవటం, ప్రేమలోనే విడిపోవటం, ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకుని ఓకే వీ బ్రేక్ అని చెప్పి వెళ్ళిపోవడం. లేదు అంటే ఇంకా ఇద్దరు కలిసి ఇంకా డీప్ గా ఈ ప్రస్తుతం క్షణంలోకి, అంటే మానసికంగా ఇద్దరు ఒకటవుతారు. మనం మనసుని నువ్వు గమనించినప్పుడు ఇద్దరు మనసులు ఒకటైనప్పుడు మానసికంగా ఒకటి ఇంకా బలంగా ఆ రిలేషన్షిప్ లోకి వెళ్తాం. అది ఆ బీయింగ్ అనే దాంట్లోకి వెళ్ళిపోవటం అనమాట. ఒకటి విడిపోయి అయినా విడివిడిగా ఉండి ఇద్దరు బీయింగ్ లో నీవేంటి అనేది ఎరుకలోకి నువ్వు వెళ్ళొచ్చు. లేదు ఇద్దరు కలిసి మనం ఇంకా దీన్ని ఆ లోపలికి ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఆ నువ్వు అనేది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే ఈ తెలుసుకోవటం అనేది అంత తేలికైన విషయం అంటే ఎస్, చాలా తేలికైన విషయం. ఎప్పుడు దానికి కావాల్సిన పారాఫర్నీలియా అంతా మనం సమకూర్చుకున్నప్పుడు, పరికరాలు సమృద్ధిగా అవన్నీ మనం సమకూర్చుకున్నప్పుడు ఈ మార్పు తెచ్చుకోవటం అనేది చాలా తేలికైన విషయం అని చెప్పని ఇక్కడికి. అంటే మనం ఒక లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ లో నుంచి, ఎడిక్షన్ లో నుంచి మనని దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి నిజమైన ప్రేమ అంటే ఏంటి, ఆ నిజమైన ప్రేమను మనం ఏ విధంగా పొందొచ్చు అనే దాంట్లో ఒకటి నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవటం మానేయి, అట్లాగే అవతల వ్యక్తిని జడ్జ్ చేయటం మానేయి. అప్పుడు అది చేసినప్పుడు మనకి ఈ వికారాలు ఏవి ఉండవు. ఎప్పుడు వికారాలు ఏమి లేకపోతే ఏమవుద్ది, మార్పు అనేది చాలా తేలిగ్గా వస్తుంది. నీ హార్ట్ అనేది వైట్ పేపర్ లాగా ఉన్నప్పుడు నువ్వేది కావాలన్నా డ్రా చేయొచ్చు అనేది సారాంశం. చూద్దాం రేపు ఎక్కడ తీసుకెళ్తాడు. ఓకే. Thank you, sir. Thank you, Pravina. Thank you, Sri Lakshmi Devi.